కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మైనింగ్ శాఖలో జరిగిన అవినీతి కుంభకోణాలపై సీబీఐతో విచారణ జరిపించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన రాయితీలు బకాయిలను తీసుకురావాలన్నారు. బొగ్గుగని కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ సమస్యను పరిష్కరించాలన్నారు. మంత్రి కిషన్ రెడ్డి గారికి ఒకటే మాట మేము చెప్తున్నాం. నువ్వు కేంద్రంలో మంత్రిగా ఉన్నావు కదా, నువ్వు ఆ బొగ్గుగని శాఖ కూడా సహాయ మంత్రిగా బొగ్గుగని శాఖ కూడా నీకు కేంద్రంలో నీ పరిధిలో వస్తుంది. నువ్వు ఇమీడియట్గా విజిలెన్స్ కొని నీ సంబంధించిన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ పెట్టించి బొగ్గుగనికి సంబంధించిన తెలంగాణ బొగ్గుగని శాఖలో ఏమేమి అవకతవకలు జరిగినాయి, ఏమేమి కుంభకోణాలు జరిగినాయి అన్నీ బయటపెట్టు. శాఖ మంత్రిగా నువ్వు ఉన్నావు, నీ కింద మొత్తం అధికారులు ఉంటారు, నీ ఐఏఎస్లు ఉంటారు, సెక్రటరీస్ ఉంటారు. వారి ద్వారా పూర్తి విచారణ జరిపించి ఆ విచారణ యొక్క రిపోర్టు సిబిఐకి సబ్మిషన్ చేయి దమ్ముంటే. ఎందుకు తాటాకుల చెప్పులు పొద్దుగాలు ఎత్తేలా పరిగ్రహాన్ని ముచ్చట్టు మాట్లాడుతూ కేంద్రం నుంచి ఒక 10 రూపాయలు తీసుకురా ఆయన కిషన్ రెడ్డి గారు. తెలంగాణ రావాల్సినటువంటి ఏదైతే మన బకాయిలు ఉన్నాయో, తెలంగాణ రావాల్సినటువంటి మన రాయితీలు ఉన్నాయో అవి ముందు అలా ఇప్పించి తెలంగాణ ప్రజలను ఆదుకో కేంద్ర మంత్రిగా ఉండి. ఇలా మా బొగ్గుగని కార్మికులకు సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూ ఉంది. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేసేది ప్రపంచంలో ఎవరంటే మన ఆర్మీ తర్వాత బార్డర్ మీద సైనికుల తర్వాత అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తే బొగ్గుగని కార్మికులకు. ఆ బొగ్గుగని కార్మికులకు సంబంధించినటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ కడతాను, అది మాఫీ ఏపీ.